దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి 24వ తారీఖు ఆదివారము దినమున విడుదల దినముగా ప్రకటించడం జరిగింది. మరి దేవుడు విడుదల దినము ప్రకటించినట్లుగా 24వ తారీఖు విస్తారమైన కుటుంబాలు సంఘాన్ని దర్శించి ఆ సంఘములో మరి వివిధమైన చేతబడుల నుంచి, మంత్రశక్తుల నుండి, భానుమతుల నుండి, కుటుంబ శాపాల నుండి గొప్ప విడుదల, సంపూర్ణంగా విడుదల పొందడము జరిగింది. మనము వాటిని ఇప్పుడు సాక్ష్యాల రూపంలో చూద్దాం. ఈ సహోదరి పేరు స్వాతి విద్యానగర్ నుంచి రావడం జరుగుతుంది. గత 2 నెలలుగా మరి సివియర్ ఆస్తమా అన్నమాట. ఆస్తమా ద్వారా ఈ సహోదరికి ఏమైందంటే శ్వాస విపరీతంగా పట్టేయడము, మరి కాలేజ్కి వెళ్దామని మరి బస్సులో వెళ్తే తల తిరిగి పడిపోయిందంట. అంతేకాకుండా మరి చేతులు చల్లబడిపోయేవి. మరి కొన్ని నీళ్ళు తాగించి వాటిని రబ్ చేసే తప్ప ఆ సహోదరి మరలా తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చేది కాదు. అంత భయంకర పరిస్థితి. కానీ దేవుడు వెంటనే గొప్ప శక్తి చేత తనను తాకి మరి స్వస్థపరచడం జరిగింది. మరి హారిక నల్లకుంటలో ఉంటుంది. మరి ఇక్కడ విడుదల జరుగుతుందని మరి సహోదరు రావడం జరిగింది. ఈ సహోదరికి మరి ఫారెన్కి వెళ్ళాలని ఎంతో ట్రై చేస్తుంది, అప్లోడ్కి వెళ్ళాలని. కానీ అన్ని ఆటంకాలు వస్తున్నాయి. కానీ దేవుడు మరి విడుదల జరుగుతుందని ఈ సహోదరి ఇక్కడికి వచ్చినందుకు ఒక ప్రవచనం ఇచ్చాడు. నిశ్చయంగా నేను తీసుకెళ్తాను, నిశ్చయంగా నేనే మరి ఎవరైతే సాయం చేయకుండా వారు సాయం చేసే విధంగా చేసి నిశ్చయంగా నేను సాక్షిగా నిలబెడతానని ప్రవచనం ఇచ్చాడు. యేసుకే మహిమ కలుగును. ఏదో గాల్లాగా వెళ్ళిపోతున్నట్టుంది, గాల్లాగా వెళ్ళిపోతున్నట్టు, గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందా? హల్లెలూయా. సో ఏదైతే థైరాయిడ్ అనేది ఉందో దాని ప్రభావం వెళ్ళిపోయింది, మీరు ఫ్రీ అయిపోయారు అనమాట. ఇన్ని రోజులు అది ఉంది కాబట్టి మీకు అంత టైట్గా బరువుగా ఉన్నారు, ఫ్రీ అయిపోయింది మీకు. ఈ రోజు నుంచి ఇంకో మీకు ఉండదు. ఓకే, నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నిజంగా విడుదల దినం అని నమ్ముతున్నారు ఈరోజు? నమ్ముతున్నాను. విడుదల అయిందా? విడుదల. ఓకే, ఏం పేరు? చూసారు కదా మీరే. మరి ఈరోజు దేవుడు విడుదల దినము అనే మరొక ప్రణాళికను ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ సహోదరుడికి విడుదల జరిగిందంట. ఎన్నో దగ్గర 2 సంవత్సరాల నుంచి చేతబడి మంత్రశక్తుల చేత పీడించబడ్డాడు. ఎన్నో దగ్గరికి వెళ్ళాడంట, మంత్రాల దగ్గరికి, చేతబడులు చేసే విడుదల చేసే వారి దగ్గరికి వెళ్ళినా ఏ విధమైన విడుదల లేదంట. ఆ చేతబడి ద్వారా ఇతరులను నరకాలని, చంపాలని, రాత్రి నిద్ర లేకుండా, మరి సెటిల్మెంట్ లేకుండా ఉన్నాడంట. కానీ ఎప్పుడైతే మరి మందిరానికి వచ్చాడు, ఈ మందిరంలో ప్రార్థన చేయించుకున్నాడు, ఆ చేతబడి నుంచి విడుదల నుండి మరి విడుదల దినము అనే ఆ విడుదల దినం అనే ఆ టైటిల్కి మరి ఇతడు సంపూర్ణంగా పాలిభాగస్తుగా మారాడు. మరి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. కేవలం ఈ 24 ఒక్క వారంలోనే కాదు, ప్రతి వారము దేవుడు దీవించుటకు మరి సిద్ధంగా ఉన్నాడు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాను, వచ్చి విడుదల ఉందండి. మరి సోదరుడు కృష్ణయ్య, ఈ సహోదరుడి భార్య, మరి కుమారుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక రకమైన భయము చేత, చీకటి శక్తి చేత పీడించబడ్డారు. ఈ సహోదరుడికి ఏమో భయం కలిగేది. ఈ సహోదరుడికి ఏమో, ఈ బాలుడికి 4 సంవత్సరాలు విపరీతమైన ఒంట్లో వేడి, విపరీతమైన నొప్పులు. మరి ఆ 4 సంవత్సరాలు ఇన్ని మెడిసిన్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఏ విధంగా విడుదల జరగలేదు. కానీ దేవుడు ఇప్పుడు మరి మందిరానికి వచ్చి విడుదల చెందుతామని నమ్మి వచ్చి ప్రార్థన చేయించుకున్నందుకు వారు విడుదల పొందారు. యేసుకే మహిమ కలుగును గాక. ఈ సహోదరు కూడా భయంగా ఉండేది, అసలు నిలబడ్డానికి కూడా అసలు అయ్యేది కాదంట. దేవుడు సంపూర్ణంగా ఈ కుటుంబాన్ని మరి స్వస్థపరిచి ఈరోజు విడుదల దినం అని ఏదైతే ప్రకటించాడో ఆ విడుదలను ఇచ్చాడు. నిజంగానే విడుదల దినం ప్రకటించాడు దేవుడు లైవ్లో ఇచ్చాడు. సో నిజంగా విడుదల దొరికిందా మీకు? హల్లెలూయా. ఈ సహోదరి, ఈ కుటుంబం అంతా మరి ఆ లైవ్ ప్రోగ్రామ్ చూసి నమ్మకం కలిగి వేరే కుటుంబానికి చెప్పిందంట, విడుదల జరుగుతుంది ఇక్కడ రండి అని. హల్లెలూయా. సో ఇందాక ఏ కుటుంబం అయితే చూసామో ఆ కుటుంబానికి ఇక్కడ విడుదల జరిగింది. మీరు చూసారా లేదా కళ్ళ ముందు? వాళ్ళకి ఏమైనా జరిగింది? హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? ప్రాణం అయితే రిలీఫ్గా అనిపిస్తుంది. కొంచెం నీరసం, బలయంతో ఉన్నా నేను ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి థైరాయిడ్ మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల థైరాయిడ్. మరి దేవుడు తల మీ చేతులను చేస్తున్నాములో ప్రార్థన చేస్తున్నందుకు క్షణాల్లో స్వస్థత జరిగింది. అవునా? స్వస్థత జరిగింది. మీకు ముందు ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంత ముందు చాలా బలయంతో ఉన్నా, నీరసంతో ఉన్నా. ప్రార్థన చేయ ముందు వరకు కూడా ప్రార్థన చేసినాక రిలీఫ్ అయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరి పేరు లక్ష్మి, మరి అంబర్పేట నుంచి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ సహోదరి మరి థైరాయిడ్ ద్వారా, షుగర్ ద్వారా విపరీతమైన నొప్పులతో ఉండేది. కానీ యేసునామములో ఎప్పుడైతే ప్రార్థన చేశామో ప్లస్ విడుదల దినమని ప్రకటించినట్లుగా ఈ సహోదరికి విడుదల కలిగింది. నిజంగా విడుదల కలిగిందమ్మా? కలిగింది. నిజమేనా? అల్కగా అయినాయి కాళ్ళు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వెళ్ళండమ్మా. ఈ సహోదరుడి పేరు మరి ప్రభుదాస్, చెల్లపల్లి నుంచి రావడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా బిడ్డలు తాగుతున్నాడు. దేవుని ప్రేమిస్తాడు, దేవుని నమ్ముతాడు, దేవుని మందిరం కూడా కట్టాడు. కానీ ఆ దురలవాట్లు మానలేకపోయాడు.
కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకము, దేవుని శక్తి అతన్ని తాకిందో, ఆ గురువారంలో 20వ తారీఖు నుంచి ఏం చెప్పాను నేను? అదే పౌర్ణమి విడుదల దినం. విడుదల దినం అని చెప్పారు. సో మీకు విడుదల దినం ప్రకటించినందుకు నిజంగా విడుదలైందా లేదా? అది చూడండి. విడుదలైంది. 15 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నారు మీరు, దాని నుంచి విడుదలైందా లేదా? విడుదలైంది. ఈ సోదరు పద్మావతి ఉప్పల్ నుంచి రావడం జరిగింది. మరి గత ఒక సంవత్సరముగా కుడి భాగం అంతా కూడా నొప్పి ఉండేదన్నమాట. సో మీరు లైవ్లో చూడడం జరిగింది. వీళ్ళు అన్యులు, అసలు అంతేనా? అన్యులు వీళ్ళు. కానీ లైవ్లో చూసి 24వ తారీఖు పౌర్ణమి దేవుడు విడుదల దినంగా ఉంచాడు. విడుదల దినం విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పబడినప్పుడు వీళ్ళు నమ్మి వచ్చారు. వచ్చినందుకు మరి సోదరికి దేవుడు విడుదల ఇచ్చాడు. యేసుకే మహిమ కలుగును గాక. నిజంగా విడుదల జరిగిందా మీకు? నొప్పిపోయిందా నిజంగా? ఈ సోదరి పేరు రుక్మిణి. మరి మల్లాపూర్లో నివాసము. 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఈ సహోదరికి షుగర్, థైరాయిడ్ ద్వారా ప్లస్ ఇంకొకటి చీకటి. ఈ సహోదరి తల మీద చేపెట్టగానే ఆ చీకటి బయటికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దాని ద్వారా 15 సంవత్సరాల నుంచి ఉన్న ఆ నొప్పి వెంటనే తేలికగా మారిపోయింది. సో నిజంగా నమ్మారా జరుగుతుందని? సో మీకు విడుదల దినమని ప్రకటన చేసినందుకు నిజంగా విడుదలైందా? దేవుడే నడిపించాడు నన్ను ఇక్కడ. విడుదలైందా? విడుదలైంది. యేసుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరి పేరు రూత్. మరి గత ఒక 1 month సివియర్ పెయిన్ అనమాట, లెఫ్ట్ లెగ్. ఎంత పెయిన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా నిద్రపోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరి మరి లైవ్ చూడడం జరిగింది. మరి చూసి ఇక్కడికి వచ్చి నమ్మకంతో వచ్చినందుకు దేవుడు ఆ నొప్పిని తగ్గించాడు. విడుదల దినము కాబట్టి విడుదల ఇచ్చాడు. ఈ సహోదరి పేరు మరి లలిత. ఈ సహోదరి కరీంనగర్ నుంచి రావడం జరిగింది. మరి లైవ్ ప్రోగ్రాంలో మరి విడుదల దినం అని చెప్పి మరి చూసి రావడం జరిగింది. మరి గత ఎన్ని సంవత్సరాలమ్మా? 10 years. 10 సంవత్సరాలుగా చీకటి ద్వారా ఇబ్బంది పడుతుంది. దాని ద్వారా భయము, దిగులు, భారం ఉండేది. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో యేసు నామములో మరి బాడీ అంతా తేలికగా అయిపోయిందంట. యేసుకే మహిమ కలుగును గాక. ఈ సోదరు పేరు విజయ్ కుమార్. చెర్లపల్లి నుంచి రావడం జరుగుతుంది. మరి లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో 24వ తారీఖు విడుదల దినం అని చెప్పడం జరిగింది. సో దాన్ని గమనించి దాన్ని నమ్మి ఈ సోదరుడు వచ్చాడు. గత 5 సంవత్సరాలుగా మరి చేతబడల ద్వారా, అంటే చీకటి ద్వారా ఇబ్బంది పడేవాడు. ఆ ఇబ్బంది, దాని ద్వారా ఇబ్బంది ఏం జరిగేదంటే మరి భార్యతో సరిగా సమాధానంగా ఉండకుండా, మరి బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఒక సమాధానం, సఖ్యత లేకుండా ఇబ్బంది పడేవాడు. కానీ ఎప్పుడైతే యేసునామములో ప్రార్థన చేస్తామో 5 సంవత్సరాల నుంచి పీడించబడుతున్న ఆ చీకటి వెంటనే వెళ్ళిపోయి మరొక గొప్ప తేలిక, గొప్ప సమాధానము మరి కలిగిందని ఆయనే చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నూతన ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉందంట. యేసుకే మహిమ కలుగును గాక. నిజంగా ఏమనిపిస్తుంది మీకు? కొత్తగా అనిపిస్తుంది. కొత్త అనుభూతి ఉంది. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు. హల్లెలూయా. 5 సంవత్సరాలుగా బంధకమైన చీకట్లో ఉండిపోయాడు ఈ సహోదరుడు. కానీ దేవుడు మరి విడుదలను నమ్మినందుకు ఆ విడుదలనిచ్చి ఇప్పుడు సంపూర్ణ నార్మల్ లైఫ్ని జీవించగలుగుతున్నాడు. యేసుకే మహిమ కలుగును గాక. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి టీవీలో చూసే ప్రేక్షకులు చూస్తున్నారు కదా, 5 సంవత్సరాల నుంచి విడుదల లేకుండా బంధకంలో ఉండడం అనేది, క్షణములు వెళ్ళిపోవడం అనేది అసాధ్యము ఒక మానవుడి. కానీ యేసుక్రీస్తు కానీ సాధ్యమే. మందిరంలో అలాంటి కార్యాలు చేస్తున్నాడు. మిమ్మల్ని కూడా రమ్మంటున్నాడు. ఏం చెప్తారు మీరు? ఈ ముగ్గురికి మరి పిల్లలకి 4 years, గత 4 సంవత్సరాలుగా ఆస్తమా ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దాని ద్వారా మరి శ్వాస విషయంలో సీజన్ చేంజ్ అయినప్పుడు చలికాలంలో మరి చాలా శ్వాస పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది కలిగేది, చాలా ఆయాసం కలిగేది. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగేది కదా. సో స్కూల్ అటెండెన్స్లో కూడా ఇబ్బంది కలిగేది. కానీ ఎప్పుడైతే యేసు నామములో మరి ప్రార్థన చేశామో, సో ఈ ముగ్గురిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. యేసుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. 4-5 months నుంచి మరి సోదరికి కళ్ళలో చీకటిగా ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే యేసును ప్రార్థన చేశామో ఆ చీకటి వెళ్ళిపోయి కళ్ళల్లో వెలుగు నింపబడి క్లియర్గా అయిపోయింది. నిజంగా ఉందా? అట్లా వెలుగు వచ్చిందా? యేసుకే మహిమ కలుగును గాక. వెళ్ళండి అమ్మా. ఈ సోదరు పేరు మోహన్ రావు. మరి గత 3 సంవత్సరాలుగా ఆ నొప్పి అనేది మరి సహోదరుడి 3 సంవత్సరాలుగా ఎడమ కాళ్ళలో నొప్పి ఉండేది, వాపు వచ్చేది. కానీ యేసు నామములో ప్రార్థించిన వెంటనే ఆ నొప్పి నుంచి గొప్ప విడుదల జరిగింది. యేసుకే మహిమ కలుగును గాక. అంబర్పేట్. ఈ సహోదరి పేరు మరి హేమ. అంబర్పేట నుంచి రావడం జరుగుతుంది. 2 సంవత్సరాలు వివాహమై 2 సంవత్సరాలు అవుతుంది. మరి గర్భంలో ఒక చీకటి వ్యతిరేకత ఉండడం ద్వారా ఆ సహోదరి గర్భం ఫలించలేదు. కానీ ఇక్కడికి నమ్మింది. ఈరోజు విడుదల దినము 24వ తారీఖు అని మరి రావడం జరిగింది. మరి ఎప్పుడైతే చేసి ప్రార్థన చేసి యేసు నామమున వెంటనే తనే సాక్ష్యం ఇస్తుంది. ఆ కడుపులో మరి అంత వ్యతిరేకంగా ఉండేదంట, ఇబ్బందిగా ఉండేదంట, అది తేలిక అయిపోయింది. నిజమేనా? నిజంగా ఏదో ఉందని మీకు అనిపించేది. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ అయింది నాకు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరి పేరు మరి విజయ. అమర్పేట నుంచి రావడం జరుగుతుంది. మరి ఈరోజు విడుదల దినమని 24వ తారీఖు దేవుడు మరి నాకు ప్రేరేపించడం, ప్రకటించడం జరిగింది. దాన్ని వీళ్ళు లైవ్లో చూసి నిజంగా విడుదల పొందుకొని వచ్చారు. 10 సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధితో మరి నీరసంగా ఇబ్బందికరంగా ఉండేది. ఆ 10 సంవత్సరాలు మరి ఎన్ని మందులు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ విధమైన అంత విశ్రాంతి లేదు.
కానీ ఇప్పుడు యేసునామములో ప్రార్థన చేశాము, వెంటనే విశ్రాంతి కలిగింది. యేసుకే మహిమ కలుగును గాక. నిజంగా విశ్రాంతి కలిగిందా? కలిగింది నిజంగా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వెళ్ళండి అమ్మా.